బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. అనకాపల్లి జీవీఎంసీ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ క్రమబద్ధీకరణ చేయాలని, క్లాప్ డ్రైవర్లకు స్కిల్డ్ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికుల నినాదాలు చేస్తూ సమ్మె చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ శంకర్రావు, అజయ్, శివ, శ్రీరామ్, అమ్మాజీ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. శంకర్రావు, సిఐటియు జిల్లా అధ్యక్షుల్ని. నిన్నటి నుండి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళని చేయడం లేదు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు పర్మనెంట్ కార్మికులతో సమానంగా చేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులు 30,000 నుంచి 50,000, 70,000 తీసుకుంటుంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 15,000 రూపాయలతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. రెండోది క్లాప్ డ్రైవర్లు. ఈరోజు క్లాప్ డ్రైవర్లకి తక్కువ వేతనం 12,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. వీళ్ళు స్కిల్ డ్రైవర్లు కాబట్టి 15,500 రూపాయల వేతనాన్ని చెల్లించాలని చెప్పి ఇంజనీరింగ్ సెక్షను, వాటర్ సెక్షను, ఇతర డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు కూడా స్కిల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఈ హామీని అమలు చేయకపోతే సమ్మెని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటియు తెలియజేస్తాం. పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. క్లాప్ డ్రైవర్లు 18,500 వేతనం ఇవ్వాలి. క్లాప్ డ్రైవర్లు 18,500 వేతనం ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఇతర కార్మికులందరికీ స్కిల్ వేతనం ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఇతర కార్మికులందరికీ స్కిల్ వేతనాలు ఇవ్వాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారం చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన సందర్భంగా అనకాపల్లి విజయ రెసిడెన్సీలో కరసేవలకు సన్మాన నిమిత్తము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ రామనామం చాలా మధురమైనదని తెలియజేస్తూ రామనామం నిత్యం జపించడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. గొట్టుముక్కల శ్రీహరిరాజు మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అనేక మంది హిందువులు గత కొన్ని 100 సంవత్సరాలుగా ఎదురు చేస్తూ రామాలయ నిర్మాణానికి అనేక కష్టాలు పడ్డారు. కరసేవకులు మాట్లాడుతూ వాళ్ళు పడ్డ కష్టాలను, అనుభవాలను తెలియజేస్తూ రాముడు పడ్డ కష్టాల కన్నా తమ కష్టాలు తక్కువే అని నొక్కి చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క కళలను సాకారం చేసిన భారతీయ జనతా పార్టీకి మరియు నరేంద్ర మోడీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కరసేవకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీ స్వామి మాట్లాడుతూ హైందవ సంస్కృతి చాలా పురాతనమైనదని, ధర్మం, నీతి మీద హైందవ సంస్కృతి చాలా ప్రాధాన్యత ఇస్తుందని, హైందవులు అందరూ దీన్ని ఒక చట్టంలాగా భావించి సమాజంలో జీవిస్తారని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనార్దన్, మూర్తి, విక్రమ్, డాక్టర్ గోకువాడ శ్రీరాములు, కేవి ప్రభాకర్ రావు, గరికి వెంకట్రావు, బమిడిపాటి సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ వివిధ పదాధికారులు, మహిళలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. పాల్గొనడం జరుగుతుంది. ఈ వేదిక మీద పెద్దల్ని పరిచయం చేస్తూ, అదేవిధంగా వేదిక ఎదురుగా కూడా మన యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి వివిధ క్షేత్రాలకు సంబంధించి వివిధ బాధ్యతల్లో ఉన్న వారందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, అదేవిధంగా మండలాల నుంచి మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అందరికీ కూడా మరొక్కసారి ఆ యొక్క రాముడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ రామకార్యంలో, ఈ దేశ కార్యంలో ఇంతకుముందు ఎలాగైతే పాల్గొన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా చురుగ్గా పాల్గొని ఈ యొక్క దేశ కార్యంలో పాల్గొందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంకా మనకి స్వామీజీ రావాల్సి ఉంది, వారు మధ్యలో జాయిన్ అవుతారు. సో ఈ లోపుగా మనకి భాషలు ఉంటాయి. ముందుగా శ్రీ ఎస్విఎస్ మూర్తి గారిని వారి యొక్క అనుభవాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామచంద్ర భగవానికి పవన్ సహాయం కోసం అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే రామ మందిర నిర్మాణం కాదు, ఈ దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. ఈ దేశంలో హిందువులు ఏది చెప్తే అది జరగాలి. ఈ దేశంలో హిందూ సంస్కృతి ఆధారంగా ఈ దేశం ఉండాలి. అప్పుడు మన దేశానికి పాల్గొనడం జరుగుతుంది. ఈ వేదిక మీద పెద్దల్ని పరిచయం చేస్తూ, అదేవిధంగా వేదిక ఎదురుగా కూడా మన యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి వివిధ క్షేత్రాలకు సంబంధించి వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, అదేవిధంగా మండలాల నుంచి మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అందరికీ కూడా మరొక్కసారి ఆ యొక్క రాముడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ రామకార్యంలో, ఈ దేశ కార్యంలో ఇంతకుముందు ఎలాగైతే పాల్గొన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా చురుగ్గా పాల్గొని ఈ యొక్క దేశ కార్యంలో పాల్గొందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంకా మనకి స్వామీజీ రావాల్సి ఉంది, వారు మధ్యలో జాయిన్ అవుతారు. సో ఈ లోపుగా మనకి భాషలు ఉంటాయి. ముందుగా శ్రీ ఎస్విఎస్ మూర్తి గారిని వారి యొక్క అనుభవాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27/20/23 భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. న్యాయవాదులు నినాదాలు చేస్తూ మానవహారంగా నిలబడి న్యాయవాదులు భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని, చీకటి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ హక్కు చట్టం వల్ల సన్నకారు చిన్న రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నాలో సాయి లక్ష్మణ్, సోరా శ్రీనివాసరావు, గేదెల రామచంద్రరావు, స్వామినాయుడు, శ్రీనివాసరావు, గంగాధర్, బొడ్డేడ నాగేశ్వరరావు, ప్రసాదు, ఐఆర్ కొండలరావు, అవినాష్ మరియు సీనియర్ న్యాయవాదులు, లాయర్ల గుమస్తాలు, ప్రజా సంఘాల వారు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఎందుకు ఆమోదించిందో ఆలోచించాలి. దీనివల్ల డబ్బులు బలబాబులకే నష్టం లేదు, చిన్న సన్నకారు మధ్యతరగతి వ్యక్తులకే నష్టం. ఇది ప్రజా సమస్య, ప్రజలు తెలుసుకోవాల్సిన సమస్య, ప్రజలు నిర్వహించవలసిన సమస్య. మనకి ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేసే చట్టాలు తీసుకువచ్చినప్పుడు ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఇది న్యాయవాదుల సమస్యగా కాకుండా ప్రజలు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. అందువల్లే మేము ఈ చట్టాన్ని పునఃసమీక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మీ తరపుని మనందరి తరపుని సనాతనమైన హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శప్రాయమని, మనిషి జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, సమాజం ఎలా ఉండాలో సనాతన ధర్మం చెబుతుందని సనాతన ధర్మ పరిషత్ అధ్యక్షుడు
శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి పేర్కొన్నారు. భగవద్గీతను పాటించిన వారి యొక్క జీవన విధానం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె మాధవీలత మాట్లాడుతూ మన సనాతన ధర్మం ఎంతో మంది పురాణ పురుషులను ఈ పుడిమికి అందించడం జరిగిందని చెప్పారు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం, అవగాహన, ఒకరిపై ఒక గౌరవం ఉండాలని ఆమె సూచించారు. ఉప్మాకులో కోలాటాలు, తప్పెటగుళ్ళు, గోవింద నామస్మరణలతో భక్తులతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్సలర్ బుర్రు ముత్యాల నాయుడు, డాక్టర్ గాయత్రీదేవి, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్, గొట్టుముక్కల శ్రీహరిరాజు, పేకేటి రాజారావు, వీసం రామకృష్ణ మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. భూ యాజమాన్య హక్కు చట్టంతో కొత్త వివాదాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భారత వారసత్వ చట్టం నిబంధనల రాజ్యాంగంలోని అధీకరణ 21/246 300కి విరుద్ధంగా చట్టం ఉందని పేర్కొన్నారు. యాక్ట్లోని పలు సెక్షన్లు పౌరుల యొక్క ఆస్తి హక్కుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు. చట్టంలో పేర్కొన్న నిబంధనల కారణంగా వివాదాలు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించేవిగా ఉన్న చట్టంలో సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 46 చట్ట విరుద్ధంగా ఉన్నాయని, వాటిని విరుద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించాలని తన పిల్లులో కోరారు. భారతీయ వారసత్వంలోని సెక్షన్ 371 ప్రకారము వారసత్వ సర్టిఫికెట్ సంబంధిత జిల్లా జడ్జి మాత్రమే జారీ చేయగలరు. చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అఫిలియేట్ అధికారులకు కల్పించిన భూ వివాదాల పరిష్కారము, రికార్డులో వివరాలు నమోదు చేయకుండా నిషేధించాలని ఆయన చెప్పారు. దీంతో రాష్ట్రంలో అన్ని సివిల్ కోర్టులో ఆస్తి వివాదాలు, దావాలను వెనక్కి ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనితో పౌరులు కోర్టులో తమ దావాలు వేసే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. సంబంధిత అమలుకు సంబంధించి సెక్షన్లు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిల్లులో అభ్యర్థించారు.